అమ్మ ఊరికెళ్ళింది ఇక రాదు. అన్నయ్య ఆసుపత్రిలో ఉన్నాడు. వచ్చాక ఇద్దరం కలిసి స్కూలుకెళ్తాం. కన్నీళ్లు తెప్పిస్తున్న రేవతి కూతురు శాన్విక మాటలు సంధ్యా థియేటర్ తొక్కీసలాట ఘటనలో తల్లిని కోల్పోయిన చిన్నారి. పాపం ఆ అమ్మాయికి ఏమి తెలవదు. చిన్న పిల్ల. అదే సంధ్యా థియేటర్‌లో ఘటన అల్లు అర్జున్ ఎళ్ళినప్పుడు తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కూతురు. అమ్మ ఊరికెళ్ళింది ఇక రాదు. శాశ్వతంగా ఊరికెళ్ళిపోయిందని ఆ అమ్మాయిని అట్లా ప్రిపేర్ చేశారు పాపం ఏడుస్తుంటే. ఊరికెళ్ళింది రారు. అన్నయ్య హాస్పిటల్‌లో ఉండి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి మళ్ళా స్కూలుకెళ్తాం ఎప్పటిలెక్క. మా అమ్మ రోజు మాకు అన్నం తినిపిచ్చేది ఆమె చేయితోని. ఊరికెళ్ళింది కాబట్టి ఇక రాదని చాలా బాధాకరమైన ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఏడుపే వస్తుంది. చిన్న పిల్ల. ఇప్పుడు ఈ ఈ సమాజంలో ఎవడన్నా సోయున్నోడు, అరే! అల్లు అర్జున్ జైలుకి పోయేస్తే 10 గంటలే జైలుకి పోయిచ్చిందాయన. 10 గంటలు జైలుకి పోయిస్తే వందల, వేల మంది పోయి పరామర్శిస్తారన్నారు క్యూ కట్టి. ఇక్కడొక అనాథ అయిపోయింది. తల్లి లేని అనాథ అయింది పిల్ల. తల్లి లేని అనాథ అయ్యి ఒక కూతురు ఏడుస్తుంది. అసలు చస్తడా బతుకుడా కొన ఊపిరితోని కొట్టుమిట్టాడుతుండు ఆ బాబు. అసలు చాలా సీరియస్‌గా ఉంది. ఐసీయూలో ఉండు, కోమాలో ఉండు అంటున్నారు. ఇక అట్లాంటి వాళ్ళని పరామర్శించాలనా? లేదంటే మీరు అల్లు అర్జున్‌ని పోయి పరామర్శిస్తారా అంటే, అల్లు అర్జున్‌ని క్యూ కట్టి పరామర్శిస్తుండ్రు. మరి ఆయన ఏం చేసిండని? సరే ఒక కేస్ అయింది. ఆ కేసులో జైలు దాకా పోయి వచ్చిండు అంతే. జస్ట్ పోయి వచ్చిండు. దానికే పరామర్శలు దేనికోసం పరామర్శ? ఏమన్నా జాతీయ అవార్డ్ వచ్చిందా ఆయనకి? దేనికి? లేదంటే ఏమన్నా ఆయన ఆస్తులు మొత్తం సమాజానికి త్యాగం చేసిండా? అంటే అర్థం పర్థం లేకుండా ఇగో ఇట్లాంటి ఇప్పుడు అనాథ అయింది పాపం. తల్లి లేని అనాథ అయిపోయింది. ఇక గిరమర్శిస్తే ఇట్లాంటి వాళ్ళని పరామర్శించాలా. అది మానవత్వం అంటారు, మనిషి అంటారు వాళ్ళని. సినిమా వాళ్ళు, ఇంకా సెలబ్రిటీలు వాళ్ళు ఈళ్ళు పోయి మొత్తం అల్లు అర్జున్‌ని పరామర్శించటం, కౌగిలించుకోవటం. కానీ ఇక్కడ ఆ అమ్మాయి ఏడుపు ఈ అమ్మాయి ఏడుపు గాని, ఈ అమ్మాయి ఆవేదన గాని, వాళ్ళ కుటుంబం ఆవేదన గాని, కుటుంబం పరిస్థితి గాని ఎవడు ఆలోచించట్లే. ఎటుపోతుంది సమాజం? అంటే డబ్బులున్నోడు, సెలబ్రిటీ వాడు ఎటుపోతే అటు ఇక వాడిని వెనక ఉరకటమేనా? మానవత్వం మంట కలిసిందంటే కలిసిందనే జెప్తాల. ఇది అమ్మ ఊరికెళ్ళింది రాదు అని జెప్పి ఆ పాప చెప్తున్న పరిస్థితి శాన్వి.